ఏంది నెట్టుకుంటూ దీనికి వస్తాడు నెట్ బాగా బయటకు వస్తాడు ఇంకా ఓకే కొంచెం లోకల్ కిందకి దించుకోండి. అందరికీ నమస్కారం. కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ కావలి ప్రజలని ఒక్కటే కోరుతున్నాం, ఒక్క అవకాశం ఇవ్వండి. 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 అవకాశాలు ఇచ్చారు. 2014-19లో పార్లమెంటు సభ్యులుగా 2012, 2014, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 అవకాశాలు ఎంపీ ఇచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా కావలి నుంచి వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 దాకా ఈ 5 సంవత్సరాల్లో కావలిలో అభివృద్ధి జరిగిందా, అవినీతి జరిగిందా, సంక్షేమం జరిగిందా, అరాచకం జరిగిందా? ఒక్కటే మీరు గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా 83, 99, 2009 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే 2 దివంగతులైనారు. వెంగళరావు గారు, ఎంఏ నారాయణ గారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఓడినా 2094లో 99 దాకా కావలి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంది. 99లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా వేణుగోపాల్ రెడ్డి గారు, ఎంపీగా కరణం బలరాం కృష్ణమూర్తి గారు గెలిస్తే ఈ కావలి పట్టణానికి, ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో, 2014లో ఎమ్మెల్యే, ఎంపీ ఓడిపోయినా 5 సంవత్సరాల పాటు కావలి పట్టణానికి, కావలి నియోజకవర్గానికి రోడ్లు, డ్రైన్లు, తాగునీటి వసతి, గృహ నిర్మాణం కానీ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ మొత్తం ఈ మున్సిపాలిటీకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాం. గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పరిశ్రమలు తీసుకొచ్చాం, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం, హార్బర్ తీసుకొచ్చాం. మొత్తం ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా చేశాం. 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో, ఏ టీ బంకును అడిగినా, ఏ బట్టల షాప్ అడిగినా, ఏ మందుల షాప్ అడిగినా, ఏ హాస్పిటల్ దగ్గరకు పోయినా, ఏ ప్రభుత్వ కార్యాలయం పోయినా, ఆఖరాకి విలేకరులకు కూడా రక్షణ లేని పట్టణం ఏదంటే కావలి పట్టణం. మాట్లాడే స్వేచ్ఛ లేని పట్టణం ఏదంటే కావలి పట్టణం. ఒక ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేని పట్టణం ఏదంటే కావలి పట్టణం. ఈరోజు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి. కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి. కావలి నియోజకవర్గాన్ని ఏదైతే ప్రజల ఆకాంక్షల మేరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. వారిద్దరితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురి నాయకత్వంలో కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఈ నియోజకవర్గ సమస్యలన్నీ తీర్చేందుకు, అభివృద్ధి చేసేందుకు కావలి ప్రజల్ని అవకాశం ఇవ్వమని, ఆశీర్వదించమివ్వమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సేవా దృక్పథంతో వచ్చిన వ్యక్తి నిడారంభరంగా ఉండడం నాకు ఇష్టం. కాబట్టి నిడారంభరంగానే నామినేషన్ వేయాలి. ఆర్భాటాల మధ్య
ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ నిడారంబర నామినేషన్ పర్వానికి తెరలేపాం. ఇది మంచి పద్ధతి. ఇది ప్రజలకి మేము సేవ చేసిన వ్యక్తిలో రోడ్లను దిగ్బంధం చేయటం, ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించడం అటువంటి ఏమీ లేకుండా ఉండేందుకు మేమందరం కూడా అనుకుని ఈరోజు నామినేషన్ని చాలా సింపుల్గా ముగిస్తున్నాం.